హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ రైస్ ఐటెం కొబ్బరి పాలతో చేసిన కొబ్బరన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: పుదీనా ఒక కట్ట, కొబ్బరికాయ ఒకటి, ఈ ముక్కలతో కొబ్బరి పాలు తీసుకోవాలి. గరం మసాలా పావు టీ స్పూన్, బాస్మతి రైస్ 500 గ్రామ్స్, బిర్యానీ మసాలా సామాన్లు: పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి 10, జీడిపప్పు తగినంత. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 4 టేబుల్ స్పూన్స్ నూనె వేయాలి. ఈ నూనె వేడైన తర్వాత బిర్యానీ మసాలా సామాన్లు వేయాలి. లాలిక్కాయలు 2, లవంగ మొగ్గలు 4, బిర్యానీ ఆకులు 2, అనాస పువ్వులు 2, సాజీరా 1 టీ స్పూన్ వేసి ఈ మసాలాలు వేగిన తర్వాత జీడిపప్పు వేయాలి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. జీడిపప్పు వేగిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేయాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా కలుపుతూ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 3 మంత్స్కి సరిపడా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ అయినా పాడవకుండా చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత పుదీనా వేయాలి. ఈ పుదీనా కూడా బాగా వేగాలి. కొబ్బరి పాలలో ఆయిల్ ఉంటుంది కదా, అందుకే ఇప్పుడు తక్కువ ఆయిల్తోనే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేపుతున్నా. పుదీనా వేగిన తర్వాత ముందుగా 1 గంట నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేయాలి. బాస్మతి రైస్ నానబెట్టి ఉడికించటం వల్ల మెతుకు బాగా పొడవుగా అవుతుంది. ఈ రైసుకు సరిపడినంత ఉప్పు వేయాలి. నేను నీళ్ళలో కరిగేవన్నీ కళ్ళుప్పే వాడతాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేయాలి. గరం మసాలా వేసి రైస్లో ఉప్పు, గరం మసాలా బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పాలు వేయాలి. 1 వంతు బియ్యానికి 2 వంతులు కొబ్బరి పాలు వేయాలి. కొబ్బరి పాలు వేసిన తర్వాత కింద నుంచి పైకి బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని కొంచెం రైస్ ఉడికిన తర్వాత రైస్తో ఈక్వల్గా పాలు వచ్చిన తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన కొబ్బరన్నంలో కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే, కొబ్బరన్నం రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.